ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మన ప్రతి చిన్న అవసరత కూడా తెలుసు అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? మన జీవితంలో మనము భ్రమపడతా ఉంటుంటాం. దేవుడు నా ప్రార్థన విన్నాడా? సమాధానం ఇస్తాడా? ఈ కార్యం నా జీవితంలో జరుగుద్దా లేదా అని కంగారు పడతా ఉంటుంటాం. మీ అందరికి ఒక సుపరిచితమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. మనందరికి తెలుసు, జక్కయ్య. అదేనండి, పొట్టి జక్కయ్య గురించి మీకు చెప్తాను. యేసు క్రీస్తు ఆ మార్గమున వస్తున్నాడని పొట్టి జక్కయ్య తెలుసుకొని ఏం చేశాడు తెలుసా? ఒక మేడి చెట్టు ఎక్కాడంట. ఇది మనం మామూలుగా చదువుకుంటూ వెళ్తుంటే మనకు అర్థం కాదు. దేవుని యొక్క సృష్టిలో, దేవుని ప్రణాళికలో దేవుడు ప్రతి చిన్న విషయం మీద కూడా తన దృష్టిని నీ కోసం నిలుపుతాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటో ఈ విషయం చెప్తాను. ఒక మేడి చెట్టు పెరగడానికి పరిపూర్ణమైనటువంటి సైజులో 20 సంవత్సరాల వయసు పడుతుందంట. వాస్తవానికి ఆలోచన చేస్తే ఈ పొట్టి జక్కయ్య ఆ మేడి చెట్టు ఎక్కవలసి ఉందని సృష్టికర్త అయిన దేవుడు ముందే తెలుసుకొని ఈ జక్కయ్య కోసం 20 సంవత్సరాలకు ముందే ఆ మేడి చెట్టుని నాటాడు. ఆయన కలుస్తాడు అని ఆయనకు తెలుసు. ఆయన కలవాలంటే ఈ మేడి చెట్టు జక్కయ్యకు అవసరమని కూడా ఆయనకు తెలుసు. నీ జీవితంలో కూడా నువ్వు దృష్టి పెట్టలేదేమో, కానీ ఇలాంటివి అనేకమైన విషయాలు ఈ పొట్టి జక్కయ్య విషయంలో చేసిన ఈ మేడు చెట్టు యొక్క అద్భుతాన్ని నీ జీవితంలో కూడా ఆయన అనేకమైన చేశాడు. బహుశా నువ్వు వాటిని గుర్తించలేదేమో. 20 సంవత్సరాల వయసు పట్టుద్దంట ఆ చెట్టు ఎదగడానికి. ఈ ఎదిగే క్రమంలో ఎన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆ శుభ్రం చేసే క్రమంలో దీన్ని తొలగించాలని ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు రోడ్డు వెడల్పు చేసే క్రమంలో నరికి వేశారు. ఎన్నిసార్లు అనేకమైనటువంటి ఉపద్రవాలకి, ప్రమాదాలకి ఈ చెట్టు గురి కావాల్సిందో దేవుని ప్రణాళికలో ఉన్నది కాబట్టి అది నిలిచి ఉంది. ఒక వ్యక్తిని తన మీదకి, తన జీవితం ప్రభువుని కలుసుకోవడానికి మార్గాన్ని తెరిచింది. నీ జీవితంలో కూడా నీ ప్రతి చిన్న అవసరతని ఆయన గుర్తెరిగాడని, వాటిని తీరుస్తాడని మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉంటున్నాను. ఆయన నీ ఇంటికి రావాల్సి ఉంది. నీ ప్రతి అక్కరతను ఆయన తీర్చబోతా ఉంటున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆయన ప్రార్థన వినే దేవుడు. ఆమేన్.